వీటన్నింటికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ శంకరమంచి శివసిద్ధాంతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన వెళ్ళి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా ఉగాది అనగానే తెలుగు వారికి ఎంత పెద్ద పండుగ మనందరికీ తెలిసిందే. ఈసారి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో ఈ విశ్వావసు నామ సంవత్సరము ఎలా ఉండబోతోంది. విశ్వావసు అంటే 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. నామ ఔచిత్యాన్ని గనక చూసినట్లయితే విశ్వేషాం వసు యస్మాత్ అంటే అందరికీ ధనాన్ని ఇచ్చేది అనేది ఇక్కడ సూచిస్తుంది. అంటే గత సంవత్సరం మనకి క్రోధినామ సంవత్సరం, చాలా కోపాన్ని చూపించింది, మనందరం చూసాం. ఈ సంవత్సరము అందరికీ సుభిక్షంగా, ప్రజలు ఏ ధనం ఉంటే వారు సంతోషంగా ఉంటారో వారికి అనుకూలమైనటువంటి ధనాన్ని ఇచ్చే విధంగా ఆ పరమాత్మ అనుగ్రహాన్ని ఇస్తున్నారు అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అదేవిధంగా ఈ పంచాంగ ఈ శ్రవణంలో ప్రధానంగా సంవత్సర ఫలితాన్ని చూస్తాం. అంటే ఇప్పుడు మనం నామ ఔచిత్యాన్ని చూసాం, ఇక్కడ పంచాంగ శ్రవణంలో ఈ ఫలితాన్ని చూసినప్పుడు శశ్వద్ విశ్వావసావబ్దే మధ్య సస్యార్ఘ వృష్టయ ప్రచురా చోరరోగాశ్చ నృపలోభ సమన్విత. విశ్వావసు సంవత్సరంలో పంటలు మధ్యమంగా పండుతాయి. అదేవిధంగా అల్పవృష్టి ఉంటుంది, దొంగల భయము, రోగ భయము అధికంగా ఉంటుంది, రాజులు లోభులుగా ఉంటారు అనేది ఇక్కడ సూచిస్తోంది. మొత్తం మీద చూసినట్లయితే విశ్వావసు నామ సంవత్సరం నామ ఔచిత్యాన్ని గనక పరిశీలన చేస్తే అది శుభాన్నే సూచిస్తోంది. కాబట్టి ఎక్కువ శాతము శుభ ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఉగాది విశేషం ఏమిటంటే పశ్చిమ దేశాల్లో ఒక రోజున, తూర్పు దేశాల్లో మరొక రోజున ఉగాదిని జరుపుకోబోతున్నాం. 29వ తారీఖున అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఈ ఉగాది సంబరాలు ప్రారంభమవుతాయి. చైత్ర శుద్ధ పాడ్యమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే ఉగాది జరపాలి అనేది మనకి శాస్త్రం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అమెరికా వారికి ఎప్పుడు ప్రారంభమవుతోంది అంటే 29వ తారీఖున ఉదయం 7 గంటల వరకు అమావాస్య ఉంటుంది. ఆ తరువాత ఈ పాడ్యమి ఘడియలు ప్రారంభమవుతాయి. మరి ఈ పాడ్యమి ఘడియలు ఎప్పటి వరకు ఉన్నాయనేది కూడా చూడాలి. మరుసటి రోజు ఉదయము కనుక సూర్యోదయ సమయంలో కనుక ఉన్నట్లయితే అది ఓకే. కానీ ఇక్కడ సూర్యోదయ సమయంలో లేవు, ఇక్కడ తెల్లవారుజామున 4 వరకే ఇక్కడ గోచరిస్తున్నాయి. కాబట్టి 2 రోజుల్లో పాడ్యమి ఉన్నా లేకపోయినా ముందు రోజే మనం తీసుకోవాలి. అంటే సూర్యోదయ సమయానికి పాడ్యం అనేది ముఖ్యం కాబట్టి ఒకవేళ 2 రోజులు పాడ్యం వచ్చిందనుకోండి, ముందు రోజే స్వీకరించాలి. 2 రోజులు లేదు, ఇక్కడ ఈ సందర్భంలో 2 రోజులు లేదు పాడ్యమి, కాబట్టి ఈ 29వ తారీఖునే తీసుకోవాలి, ఈ 29వ తారీఖునే ఉగాది జరుపుకోవాలనేది ధర్మశాస్త్రం. కాబట్టి పశ్చిమ దేశాలకి 29వ తారీఖున ఉగాది జరుగుతుంది. అలాగే తూర్పు దేశాలకి, భారతదేశము ఇత్యాది దేశాలకి ఇక్కడ 30వ తారీఖున ఉగాది. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఇక్కడ 29వ తారీఖున వారం ఏమైంది అని పరిశీలిస్తే శనివారం అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాటి వారాధిపతి ఇక్కడ ఆ సంవత్సరానికి రాజు అవుతారు. ఆ రాజుని బట్టే మనకి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ఉగాది విషయాన్ని చూస్తే ఆదివారం నాడు ఈ ఉగాది వస్తుంది. అంటే ఇక్కడేమో సూర్యుడు రాజు, పశ్చిమ దేశాల్లో శని రాజు. కాబట్టి ఈ ఆదాయ వ్యయాల్లో కొద్దిగా మార్పులు ఉంటాయి. అదేవిధంగా శనికి సూర్యుడికి గనక సంబంధం గనక చూసినట్లయితే శని సూర్యులు అంటే సూర్యుడి యొక్క పుత్రుడు అయినప్పటికీ శని, అక్కడ వారిద్దరూ పరస్పర వైరగ్రహాలు. కాబట్టి మనం జాగ్రత్తగా సామరస్య ధోరణితో గనక ముందుకు సాగినట్లయితే విశ్వేషాం వసు అన్నట్టుగానే ఈ సంవత్సరం అంతా ముందుకు సాగుతుంది అనేది భావన. ఇక్కడ అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆదాయ వ్యయాలు గనక చూసినట్లయితే ఇక్కడ శని రాజు అవుతున్నారు కాబట్టి మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8,
రాజపూజ్యం 6, అవమానం 6. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు 11, 5, రాజపూజ్యం 2, అవమానం 2. కర్కాటక రాశి వారికి రాజపూజ్యాలు చూసినట్లయితే 5, 2, ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి 5 సంఖ్యతో. ఇక సింహరాశి వారికి 8 ఆదాయము, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానము 5. కన్యారాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, రాజపూజ్యం 4, 5 అవమానం. తులారాశి వారికి సరిసమానంగా అష్ట సంఖ్యలో 8 ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యము 7, అవమానం 1. కాబట్టి పొగిడేవారు ఎక్కువగా ఉంటారు ఈ తులారాశి వారికి. కారణం ఏంటంటే రాజపూజ్యం అధికంగా గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశి వారికి అధిక ఆదాయము, అధిక వ్యయం. 14 ఆదాయము, 14 వ్యయం. 14 కంటే ఎక్కువగా ఉండదు. కాబట్టి వీరికి మేషరాశి వారికి ఇద్దరికీ సరిసమానంగా 14, 14. అదేవిధంగా రాజపూజ్యాన్ని కనుక చూసినట్లయితే రాజపూజ్యం 3, అవమానం 1. ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యము 1, అలాగే అవమానం వచ్చేటప్పటికి 7. కాబట్టి చాలా జాగ్రత్తగా సమాజంలో మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు సాగినట్లయితే మీనరాశి వారికి అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి చక్కని ఫలితాలు దక్కుతాయి. మొత్తం మీద చూసినట్లయితే సకలాదాయం, సకల వ్యయం. మొత్తము ఆదాయం ఈ 12 రాసుల ఆదాయం కనుక మనం చూసినట్లయితే 93, అలాగే వ్యయం కూడా 93, అంటే సరి సమానంగా ఉంది. అదేవిధంగా రాజపూజ్యము 45, అవమానం 44. కాబట్టి మొత్తం మీద చూస్తే ఓవరాల్గా పాజిటివ్ రిజల్ట్గానే గోచరిస్తోంది అక్కడ ప్రాంతం వాసులకి. తర్వాత మందికి సందేహం వస్తుంది గురుగారు, అంటే పంచాంగం ఒకటే ఉంటుంది కదా, మళ్ళీ అమెరికా వాళ్ళకు రాశి ఫలాలు ఒక రకంగా, మనకి ఇంకో రకంగా ఉంటాయా? అంటే ఇక్కడ మనకి ధర్మశాస్త్రం ఏం నిర్ణయించిందంటే చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో ఉండాలి. చైత్ర శుద్ధ పాడ్యమి, చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు యథా సూర్యోదయే సతి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఈ సృష్టిని అంతటిని బ్రహ్మదేవుడు సృష్టించారు కాబట్టి ఈ రోజు మనం ఉగాది జరుపుకుంటున్నాం. చైత్ర శుద్ధ పాడ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఉగాది జరుపుకోవాలి. ఇక్కడ మనకేమవుతుంది, ఇక్కడ 30వ తారీఖున చైత్ర శుద్ధ పాడ్యం వస్తుంది. అంటే 29వ తారీఖు వరకు ఫాల్గుణ మాసంలోనే అమావాస్య ఆ సమయంలో ఉంటున్నాం. అక్కడ ఏమవుతుంది, అక్కడ రాత్రి దర్శనం. అంటే ఇక్కడ మనకి భూమి యొక్క రొటేషన్ని కనుక తీసుకున్నట్లయితే భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ చీకటి, అంటే రాత్రి సమయంలో కనబడేటటువంటి ఆకాశం అంతా వారికి మొదట దర్శనం అవుతుంది అమెరికా ప్రాంత వాసులకి. కాబట్టి ఆ సందర్భంలో పాడ్యమి ఫస్ట్ వారికి దర్శనం అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి మిగతా మతాల్లో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇప్పుడు రంజాన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రపంచం అంతా అక్కడ ఒక చోట మొదలెడితే ఇంకో చోట ఇంకో దగ్గర ఆ సమయంలో చేస్తూ ఉంటారు. అదేంటంటే ఆ టైమింగ్స్ని బట్టి నెలవంకని చూసుకుంటూ చేస్తారు. అదే విధంగా మనకి చైత్ర శుద్ధ పాడ్యం ఇక్కడ ప్రధానమైనటువంటి ఆ సారాంశము. తర్వాత అది సూర్యోదయ సమయంలో ఉండాలి. ఒకవేళ లేకపోతే 2 రోజులు ఉన్నా ముందు రోజే తీసుకోవాలి, లేకపోయినా ముందు రోజే తీసుకోవాలి. ముందు రోజే తీసుకోవాలి కాబట్టి 29వ తారీఖు అక్కడ వచ్చింది, 30వ తారీఖు ఇక్కడ వచ్చింది. ఓకే, ఇందాక అన్నారు శని సూర్యుడి కలయిక అనేది కొంత భారత్ అమెరికా మధ్య చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలతోటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నది మనం చూస్తున్నాము. అంటే మరి ఈ కలయిక ద్వారా రాబోయే రోజుల్లో భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అదే ఇప్పుడు మనము ఇక్కడ ఫలితాలు కూడా చూసినట్లయితే ఇక్కడ శని ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. చోరాగ్ని శస్త్రబాధాభి పీడ్యంతే మనుజాభృశం అల్పసస్యం చాల్పవృష్టిం కరోత్యబ్దాధిప శని. అంటే చోర భయము, రోగుల భయము, అదేవిధంగా మనకి అల్పసస్యము, తక్కువ వర్షము, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి చోర భయము, చోరుల వల్ల భయము,
మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలి అంటే శని ఆరాధన చేసుకోవాలి. అది చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ధర్మం ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనం ధర్మంగా ఉన్నాము, ధర్మంగా ఉన్నంత కాలము ఎక్కడా మనకి ఇబ్బంది జరగదు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దొంగదారిలో వెళ్ళాము అమెరికా, అప్పుడు ఖచ్చితంగా ఆయన జులుం విధిస్తారు. ఖచ్చితంగా మన దగ్గర లోపం లేనంత వరకు, మనము చాలా సుస్పష్టంగా ఉన్నంత వరకు ఆయన మనల్ని ఏమీ చేయరు. మనకి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే మనలో లోపం ఉంది, మనలో ఎక్కడో డాక్యుమెంటేషన్లో ఎక్కడో చిన్నది పెట్టాము అనేది అక్కడ తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్ని ధర్మం, ఇప్పుడు శని అంటే ధర్మ గ్రహం, ధర్మము యమధర్మరాజు యొక్క సహోదరుడు ఆయన. కాబట్టి ధర్మం ఎక్కువగా ఉంటుంది ఆయన దగ్గర. ధర్మం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారిని ఆయన ఏమీ చెయ్యరు, వారి జోలికి ఆయన వెళ్ళరు. ఒకవేళ ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అలాంటివి ఉంటే శని ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే ఈశ్వర ఆరాధన ఇవి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు అమెరికా వాళ్ళు అంటే ఏ సమయానికి వాళ్ళు ఉగాది పచ్చడి చేసుకోవచ్చు, ఉగాది సెలబ్రేషన్స్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు? 29వ తారీఖు, ఇప్పుడు వారికి 28 రాత్రి సమయంలో ఉంటారు వారు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యే సమయానికి. ఇక్కడ 29 ఉదయం నుంచి వాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు. ఉదయమే నిద్రలేచి తైలాభ్యంగనం, అంటే విశేషంగా ఈ ఉగాది నాడు ఏం చెప్పారంటే ఒంటిని పూర్తిగా నువ్వుల నూనెతోటి రుద్దుకొని తలంటి స్నానం చేసి ఉదయాన్నే లేచి మనకి మాతాపితృలకి అంటే ప్రత్యక్ష దైవాలకి మనం నమస్కారం చేసుకొని నింబ కుసుమ భక్షణం, అంటే ఈ ఉగాది పచ్చడిని సేవించి అదేవిధంగా పంచాంగ శ్రవణాన్ని చేసి, పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఈ సంకల్పాన్ని మననం చేయాలి. సంకల్పంలో ఎందుకు మననం చేయాలంటే ఆ సమయంలో ఫస్ట్ విశ్వావసు అనేటటువంటి పదం మొట్టమొదట పలికే రోజు అది. ఓకే, ఎందుకంటే చైత్రశుద్ధ పాడ్యమి మనకి అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ అని చెబుతూ ఇక్కడ ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే అని చెప్తూ ఉంటాం కదా, శుక్లపక్షే ప్రతిపత్తిథౌ అని. ఇక్కడ విశ్వావసు నామ సంవత్సరే అని పలుకుతాం సంకల్పంలో. ఈ సంకల్పంలో పలకడం అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి పనిగా మనకి చెప్పారు. అదేవిధంగా ధ్వజారోహణం చేయమన్నారు శాస్త్రంలో. అంటే ఒక జెండాని శుభసూచికంగా మనం స్థాపించాలి మన ఇంటి ముందు అనేది కూడా చెప్పారు ధర్మశాస్త్రంలో. ఇవి చేసుకుంటూ సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తూ వారి వారి కార్యక్రమాల్లో ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు జరుగుతాయి. ముఖ్యంగా అంటే అంటే అన్ని రాశులకు సంబంధించి ఈ సంవత్సరాది మొత్తము అంటే ఏ దేవత ఆరాధన చేస్తే అమెరికా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఎందుకంటే అక్కడ టెంపుల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే వాళ్ళ జీవితాలు ముందుకెళ్తూ ఉంటాయి? ప్రధానంగా ఇక్కడ రాసుల విషయాలకు చూసినట్లయితే మనకి 12 రాసులకి గురుబలము అత్యద్భుతంగా ఉంది. 12 రాసులకి ఏదో రకంగా అంటే ఈ సంవత్సరం విశేషం ఏంటంటే సంవత్సర ఆరంభంలో వృషభ రాశిలో గురువు ఉంటున్నారు. అలాగే మే 14 నుంచి మిథున రాశిలో సంచారం చేస్తారు. అదేవిధంగా అక్టోబర్ మధ్య భాగం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తారు. ఈ 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్న కారణం చేత ఏదో ఒక రాశికి ఏదో ఒక సమయంలో ఆయన బలాన్ని ఇస్తున్నారు. ఆ సందర్భంలో చూసినప్పుడు ఈ ద్వాదశ రాశులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక్కడ మనకి మేషరాశికేమో పూర్వార్ధంలో అంటే మే 14 లోపు అనుకూలమైనటువంటి గురుబలం ఉంది. కానీ వారికి ఏలినాటి శని దోషం కూడా ప్రారంభమైంది కాబట్టి మేషరాశి వారు ప్రత్యేకించి శని ధ్యానం చేసుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా వృషభ రాశి వారి ఫలితాన్ని చూస్తే వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మే 14 తర్వాత గురుబలం ప్రారంభమవుతోంది. అదేవిధంగా మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మనకి శని లాభంలోకి వస్తున్నారు. అంటే సంవత్సర ప్రారంభం నుండే శని బలం అనుకూలంగా ఉంది వారికి. కాబట్టి వృషభ రాశి వారికి శని గురువుల యొక్క
అనుకూల స్థితి బాగుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి వ్యయ స్థానంలో సంవత్సర ఆరంభంలో గురుబలం ఉంటుంది. అలాగే జన్మరాశిలో గురుబలం ఉంటుంది కాబట్టి జన్మరాశిలో గురువు కొద్దిగా బుద్ధిబలాన్ని తగ్గిస్తారు. జీవే జన్మన్యపగత ధనధి స్థానభ్రష్టో బహుకలయుత అనేది, అంటే ఉద్యోగంలో కాస్త ఇబ్బందిని ఇస్తారు. అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు శుభకార్యాలకై ఎక్కువగా ఖర్చుని చేయిస్తారు గురువు. కాబట్టి ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటూ గురు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. గురు ధ్యానంతో పాటుగా ఈ శని యొక్క స్థితి కూడా దశమ స్థానంలో అంత యోగించట్లేదు కాబట్టి శని జపం కూడా చేసుకోవడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి పూర్వార్ధంలో గురుబలం చాలా అద్భుతంగా ఉంది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా అష్టమ శనితోటి ఇబ్బంది పడ్డారు కర్కాటక రాశి వారు. వారికి ఈ అష్టమ శని దోషం తొలగి ఇప్పుడు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి వారికి కూడా మంచి మేలైన కాలంగానే మనం చెప్పవచ్చు. అదేవిధంగా సింహరాశి. సింహరాశి వారికి ఇక్కడ లాభస్థానంలో గురుబలం చాలా అద్భుతంగా యోగిస్తుంది. అంటే సంవత్సర ప్రారంభమైన తర్వాత మే 14 నుండి గురువు మిథున రాశిలోకి వస్తున్నారు. మిథునం సింహానికి లాభం అవుతుంది. కానీ ఇక్కడ అష్టమ స్థానంలో శని సంచారం ప్రారంభమైంది కాబట్టి అక్కడేమో కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం తొలగితే సింహరాశి వారికి ప్రారంభమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సింహరాశి వారు ప్రతిరోజు ఈశ్వరారాధన, వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ, అదేవిధంగా శని ధ్యాన శ్లోకం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కన్యారాశి వారి ఫలితాన్ని చూస్తే కన్యారాశి వారికి పూర్వార్ధంలో గురుబలం బాగుంది. అలాగే శని బలం అనుకూలంగా లేదు కాబట్టి శని బాలేదు కాబట్టి ఈశ్వరారాధన ఓం నమః శివాయ అనేటటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించిన మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక తులారాశి వారి ఫలితాన్ని చూస్తే తులారాశి వారికి భాగ్య బృహస్పతి యోగం ఉంటుంది. మనకి సంవత్సరం మొత్తంలో ఏదో ఒక సమయంలో ఒక్కరోజు గురుబలం ఉన్న విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తాము అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఆ సందర్భంలో చూసినప్పుడు భాగ్య బృహస్పతి యోగము విశేషమైనటువంటి శుభాన్ని సూచిస్తోంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యతనిస్తోంది. అదేవిధంగా విద్యార్థులకు మేలైన ఫలితాన్ని సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉన్నది. అదేవిధంగా 6వ రాశిలో ఉన్నటువంటి ఈ శని బలం కూడా తులారాశి వారికి రాజయోగాన్ని ఇస్తోంది. శని యోగించేటటువంటి రాశులు కేవలం 3 రాశులే. అవేంటవి? 3, 6, 11. ఈ 3 స్థానాల్లోనే ఆయన యోగిస్తూ ఉంటారు. అంటే మన రాశి నుండి శని ఈ 3 రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు ఆ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆ క్రమంలో చూసినప్పుడు తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచారం జరుగుతోంది. ఒక రాశిలో శని ప్రారంభమై మళ్ళీ అదే రాశిలోకి రావడానికి పట్టే కాలము 30 సంవత్సరాలు. అంటే తులారాశి వారికి 30 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి రాజయోగము ఈ విశ్వావసునామ సంవత్సరం నుండి ప్రారంభమవుతుందని గుర్తించాలి. వారికి అంత శ్రేయోదాయకమైన ఫలితాలే ఉన్నాయి కాబట్టి వారు ఎటువంటి దైవ ధ్యానాలు చేయాల్సిన పని లేదు. ఇష్టదేవతా ధ్యానం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పూర్వార్ధంలో గురుబలం బాగుంది, సప్తమ బృహస్పతి బలం. అలాగే ఉత్తరార్ధంలో అష్టమ గురుబలం అంత అనుకూలంగా లేదు. అంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అని అంటుంది శాస్త్రం. అంటే చోరుల వల్ల, అగ్ని వల్ల, నృపవుల అంటే నృపులు అంటే రాజుల వల్ల, అంటే మన పై అధికారుల వల్ల కూడా మనం భయపడుతూ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్గా అలా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. దీనికి అంతటికి కారణం ఏంటయ్యా అంటే సకాలంలో మన పనులు మనం చేసుకోకపోవడము. మనం సకాలంలో పనులు చేసుకుంటే మేలైన ఫలితాలు వస్తాయి. అలాగే గురుధ్యానం చేసుకోవడము, ఈశ్వరారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి అనేది ఇక్కడ వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి సప్తమ బృహస్పతి యోగం చాలా విశేషంగా యోగిస్తోంది. కారణం ఏంటంటే ఇక్కడ ధనుస్సు రాశి గురు రాశి, ఆయన తన స్వరాశిని పూర్ణ దృష్టితోటి పశ్యంతి సప్తమా సర్వే, ఏ గ్రహమైనా తన 7వ రాశిని చూస్తుంది. ఆ క్రమంలో ఇక్కడ గురువు విశేషమైనటువంటి దృష్టితో చాలా గొప్ప దృష్టి బలంతో ఆయన తన
స్వరాశిని ఆయన కాపాడుకుంటున్నారు. కాబట్టి విశేషమైనటువంటి దైవ బలము, తర్వాత అదృష్టము, ఇవన్నీ ధనుస్సు రాశి వారికి అందబోతున్నాయి ఈ విశ్వావసునామ సంవత్సరంలో. కానీ ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కనే ఈ శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితం కూడా అంత అనుకూలంగా లేదు. ఆయన చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని దోషంతో ఇబ్బందినిస్తున్నారు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము ఈశ్వరారాధనతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక మకర రాశి వారి విషయాన్ని చూస్తే ఇక్కడ తృతీయ స్థానంలో చాలా అద్భుతమైనటువంటి శనిబలం ఉంది. అలాగే పూర్వార్ధంలో భాగ్య దృష్టితోటి బృహస్పతి మకర రాశిని చూస్తున్నారు. ఆయన పంచమ స్థానంలో ఉండి ఆయన రక్షిస్తున్నారు. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితాలు మే 14 లోపు వీరికి రాబోతున్నాయి. మే 14 నుంచి గురుబలం తగ్గుతోంది కాబట్టి గురు శ్లోకంతో పాటు ఈశ్వరారాధన శ్రేయస్సునిస్తుంది. కుంభరాశి ఫలితాన్ని చూస్తే వీరికి ద్వితీయ స్థానంలో ఏలినాటి శని దోషము కొనసాగుతోంది. ధనస్థానంలో ఏలినాటి శని దోషం ఉన్నప్పుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మే 14 తర్వాత గురుబలం బాగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. దైవబలం రక్షిస్తుంది సదా. మీ కార్యాల్లో ఆ దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపించి మంచి ఫలితాల్ని ఇచ్చే విధంగా ఉన్నది. ఇక కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా శని ఆరాధన చేసుకోవడం మంచిది. అదేవిధంగా మీనరాశి విషయాన్ని చూస్తే మీనరాశి వారికి ఇక్కడ ఏలినాటి శని దోషం జన్మస్థానంలోకి వచ్చింది. అదేవిధంగా చతుర్థ తృతీయ స్థానాల్లో ఉన్నటువంటి దేవగురు బృహస్పతి అనుకూలంగా లేరు. పంచమ స్థానంలోకి అక్టోబర్లో వెళ్తారు. ఆయన పంచమంలో అక్టోబర్ 2వ వారం నుంచి పంచమ స్థానంలోకి వెళ్తారు. ఆ సమయం నుంచి ఒక 40-48 రోజుల వరకు చాలా అద్భుతమైనటువంటి రాజయోగ కాలంగా చెప్పచ్చు. కారణం ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి గురువు ఉచ్చస్థానంలోకి వస్తారు. అంటే ఆ ఉచ్చస్థానంలో ఉండగా ఆ గురువు మనకి యోగకారకుడై ఉన్నప్పుడు విశేషమైనటువంటి రాజయోగంతో పాటు దైవ బలం కూడా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ మీనరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. దాన్ని ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఏలినాటి శని దోషం కొనసాగుతోంది. జన్మరాశిలోనే ఉన్న కారణం చేత ఈశ్వరారాధనతో పాటుగా ఈ శని శ్లోకము, వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ ఇవి చేసినట్లయితే మంచి ఫలితాలు అందుకుంటారు. గురుగారు, అంటే అమెరికా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చక్కగా తెలియజేస్తారు. మరి మన